దొంగ ఫోటో వచ్చింది దాన్ని తోడుకొచ్చాను. ఏం చేయమంటావు ఈ జీవాన్ని? పలుకాలు తొరబిట్ట ఉడుకు మీద ఉన్నాం. నువ్వు పల్లకుండు బావ. విమలమ్మ, మా అయ్యుదర నేల పొడిస్తే పగ పగ అయితే మా అయ్య కట్టుకుంటున్ననంగానే సయ్యంటి వేళ మోసం వేషం వేశాను, మోసం చేశాను. దొరబిట్ట ఆ నోరు పొగరి మీద ఉంది. ఆ కట్టు. నాకే కట్టు లేదు రమణి. దొంగసాటుగా కోట కమ్ముకున్న దొంగ ఎత్తే వేసి చంపాను. నాయకుడిని కూల్చినట్లుగా కొలువులో నలుగురి ఎదుట నీ తండ్రిని కూల్చాను. ఆగు బావ. విమలమ్మ, నాయకుడు పూనక లేని పగ నీకేలా? నాయకుడు నీకేం కావాలి? నా స్వామి. అది కథ. నాయకుడు వంపుడు కట్టు అన్నమాట. అది నీ వంటి కాకులన్నమాట. కానీ నిజమే రమణి, ఇంతకాలం లోకానికి తెలియని నా చివరి గడియల్లో వెల్లడిస్తున్నా. నా తండ్రి సదానంద స్వామి ఒకనాడు ఖడ్గం పట్టిన వీరుడు. నా చిన్ననాడే తల్లి కరువైంది. భార్య వియోగంతో నా తండ్రి ఆశ్రమవాసి అయినాడు. నేను ఆశ్రమంలోనే పెరిగాను. ఎన్నేళ్ల నాడు తిరుమల నాయక మహారాజు అత్తవారి సీమను భార్యతోనూ పొత్తిళ్లలో ఉన్న పాపతోనూ బలగంతోనూ రాజధానికి వస్తూ ఉండగా దొంగల మూక చిల్లి బలగాన్ని చెల్లా చెదురు చేసింది. ఎలాగో తాము తప్పించుకుని రాత్రి వేళ జోరున వర్షంలో భార్యతోనూ పసిపాపతోనూ నాయకుడు మా ఆశ్రమం చేరుకున్నాడు. బిడ్డ జాగ్రత్త స్వామి. నీకేం భయం లేదు, బిడ్డకు ఏం భయం లేదు దేవి. ఆ భయం ఇవ్వండి. బిడ్డకు తలసి తల్లిని తేవద్దు స్వామి. బిడ్డను మీరే బ్రతికించుకోండి. మహారాజా, స్వామి నా బిడ్డ దిక్కులేదండి స్వామి. నేనున్నాను, నేను పెంచుతాను ప్రభు. మీ ఆశ్రమంలోనా? కాదు, మీ కోటలోని. అమ్మా, ప్రభువుల కోసం. అమ్మా. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను భారీగా స్వీకరించండి. అసంభవం స్వామి. మహారాణి తుది కోరికను మన్నించాలి. తప్పకుండా మన్నించాలి. నేను మన్నించు. ఈ బిడ్డకు నేను దాదిగా ఉంటాను. అమ్మా, మీ కాక్షణం ఏమిటి? కాదనకండి. అమ్మా, ఆశీర్వదించండి నాన్న. అమ్మా, నాన్న అదండి ప్రభు. అదే నా కథ. ఆ బిడ్డే నాయకుడి మీద మనసు పడి ఆ నీడను చేరి కూనను సాకేవా? సాకిన శ్రీదేవి తండ్రి లేనిదేంటి? నాకు మా అయ్య లేకుండా చేసావా? అవును, నీ చేతికి సత్తు ఉంటే నన్ను నన్ను పగకు పగ తీరాలంటే నన్ను తెగ. నిన్ను తెగేస్తే నీ సింత తీరేదు, నా సింత తీరొద్దు. ఈ సేటుకంతకు మూలం శ్రీదేవి. ఈడ్చుకురండిరా దాన్ని. విమలమ్మ, నీ కూన బావు కోసమే కదా ఇంత చేశావు. నువ్వు కోరింది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళ ముందే దీన్ని తెగేస్తాను. రమణి, అట్టనే తలంతు శ్రీదేవి ఒక్క ఏటుకు తెగాలి. నా బిడ్డను బిడ్డను వదలను, నిన్ను వదలను. బావా, ఒక్క ఏటుకు తెగేస్తే మనకు ఒరిగేదేముంది? పరీక్షలు తిరిగేసి చిత్తపడుతాం. కత్తికో కండ కోసి కాపులకి ఎగిరేసే ముందు ఆ రెండు కళ్ళు పెరికెత్తాం. కాదు, తల తీసి కోటకు మానికరా. రమణి, రమణి, నన్ను వేధించు రమణి, నన్ను వేధించు, నన్ను నరికించు, చిత్రవద చేయించు. కానీ నన్ను హింస పెట్టని, నన్ను హింస. హింస అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా యమలమ్మ?
నేను తల్లి లేని బిడ్డని. నన్ను ఏదాది సాటలేదు. అమ్మైనా అయ్యైనా మా అయ్యుదొరే. నన్ను ప్రాణంలో ప్రాణంగా సూతుకు పెంచాడు. పట్టనెట్టుకుంటేనే నన్ను దిక్కులేని దాన్ని చేస్తే ఇది ఎంత కాదా? బిడ్డకు తండ్రి లేకుండా చెయ్యడం మీ నీతి. మేము అడవిలో పుట్టిన మా నీతి అది కాదు ములమ్మ, మా నీతి అది కాదు ములమ్మ. రకటానికి రకటం చెల్లు, పగకి పగ చెల్లు. పట్టం కట్టాను, పరువుగా కూకుండి పరగనా ఏలుకో శ్రీదేవి. ఇదే నీకు శిక్ష. జై మారానికి జై. రమణి, తల వంపులు పని చేశావు, తండ్రికి పరువు తీశావు. ఎక్కితే గద్దె నువ్వు ఎక్కాలి, లేకపోతే నేను ఎక్కాలి. బావా, ఎక్కాల్సిన వాళ్ళే ఎక్కేరులే. అది మేమల్లం, గద్దె మాది. నోరెత్తకు కిరీటి. ఇప్పుడేలేది మన్నిపు దొంగలు కాదు, మారాణి. ఇక దొంగలు లేరు, దోపిళ్ళు లేదు. చేతక తెలిసి పారేయండి. రెక్కలమ్ముకుని ప్రజల్లో పరువుగా బతకండి. కాదన్నోళ్ళు పరగనా ఇడుచుకోండి. ఒక ఉండొచ్చానా? శ్రీదేవి, మీ అయ్యలాంటి మహారాజులు ఆదరించబట్టి మా అయ్యలాంటి వాళ్ళు దొంగలై సెలరేగారు. మీ అయ్య పోలిక నీకు రాకుండా చూసుకో. నీకున్న నీతి నాకు లేకపోయింది. పగా ప్రతీకారం నా కళ్ళు కప్పిస్తే నేను తండ్రి లేని దాన్ని చేశాను. ఘోరపాపం చేశాను రమణి, ఘోరపాపం చేశాను. పగబట్టి నరికించవలసిన శ్రీదేవికి పట్టం కట్టి నాకు బిడ్డనిచ్చిన దాని అయ్యో. నీది దేవతా పుట్టుకు రమణి, నీది దేవతా పుట్టుకమ్మ. అందుకు సందేహమా? దేవతామూర్తి కృపని మనలాంటి సామాన్య మానవుల్లోని అహంకారాన్ని, అసూయను అంతం చేసి ఈ పరగనాకే శాంతిని ప్రసాదించి రమణి, ఈనాడు నీవు తీసిన అఖండ త్యాగం, నీ సహనం, నీ సౌజన్యం ఈ లోకానికి కలకాలం ఆదర్శప్రాయమవుతుంది రమణి, ఆదర్శప్రాయమవుతుంది. అదే పనిగా పొగడి తీరుడు. సిరిదేవి సొత్తు సిరిదేవికి చెందింది. ఇందులో నేను చేసిందేముంది? నువ్వు చేసిందేదో కనబడుతూనే ఉంది రమణి. ఉండటానికి కోట లేదు, చేతి కింద దండు లేదు. ఇక నీకు మిగిలిందేమిటి? కోరుకున్నదే మిగుల్చుకున్నాను ఇరుడా. ఇరుడా, నీ కళ్ళల్లోనే నాకు నీడుంది, నీ నవ్వులోనే నాకు తోడుంది. కాదా కాదా ఇరుడా? రమణి, మహారాణి దైవ కృప వల్ల, రమణి ఔదార్యం వల్ల మనందరి కొరతలు తీరి నా సంకల్పం నెరవేరింది. నేను వచ్చిన పని ఇక మా సీమకు పోవటానికి అనుగుణ. సర్వస్వతంత్రులు, మీకు మానుజ్ఞ కావాలనా? మిమ్మల్ని మేము ఆజ్ఞ పెట్టగలమా? అయినా మీరు మా కోటకి అతిథులుగా దయచేశారు. మా శక్తి వల్ల లేకుండా మా సత్కారం స్వీకరించిన అదృష్టము భాగ్యం మా కలిగించండి. నా కోరిక అదేనా?